నమస్కారం. ఒక్కసారి మనం 1955వ సంవత్సరంలోకి వెళదాం. ఆ చాలా ఆసక్తికరమైన కాలం. అవును, స్వాతంత్ర్యము వచ్చి కొన్నేళ్లయింది. భారతదేశం ఒక కొత్త దేశంగా హ్మ్, తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. సరిగ్గా అప్పుడే మన సామాజిక చట్టాలకు పునాదులు పడ్డాయి. ఖచ్చితంగా. అప్పుడు నాయకుల ముందు ఒక పెద్ద సవాలుంది. వేల సంవత్సరాల నాటి విభిన్న సంప్రదాయాలు, ఆధునిక సమానత్వపు విలువలు, హ్మ్, వీటిని ఒకే చట్టంలో ఎలా ఇమడ్చాలి? ముఖ్యంగా వివాహం లాంటి విషయంలో. అవును, ఈ పెద్ద సవాలుకు పార్లమెంటిచ్చిన సమాధానమే 1955 నాటి హిందూ వివాహ చట్టం. ఈరోజు మనం ఆ చట్టం యొక్క పునాదిని, దాని బ్లూ ప్రింట్ను పరిశీలించబోతున్నాం. అంటే మొదటి 4 సెక్షన్లు. అవే చట్టానికి ఆత్మలాంటివి. అసలు ఈ చట్టం ఎవరికి వర్తిస్తోంది? ఇది పాత ఆచారాలను ఏం చేసింది? ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు కథను తవ్వితీద్దాం. చాలా మంచి ప్రారంభం. ఎందుకంటే చాలామంది ఈ మొదటి 4 సెక్షన్లను కేవలం పరిచయంలా చూసి వదిలేస్తారు. నిజమే. కానీ మీరు చెప్పినట్టు ఇవి కేవలం పరిచయం కాదు. ఒక పెద్ద భవనానికి పునాదిరాళ్లు ఎలాగో ఈ సెక్షన్లు ఈ చట్టానికి అంత ముఖ్యం. ఇవి చట్టం యొక్క అధికారాన్ని, దాని పరిధిని, దాని భాషను నిర్వచిస్తాయి. వీటిని అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్లడం కష్టమంటారు. అసాధ్యం. విడాకులు, భరణం వంటి సంక్లిష్టమైన విషయాలు అర్థం కావు. అయితే ఆ పునాదిలో మొదటి రాయి సెక్షన్ 1తో మొదలు పెడదాం. దీని పేరు సంక్షిప్త శీర్షిక మరియు పరిధి. చాలా సూటిగా ఉంటుంది. అవును, ఈ చట్టాన్ని హిందూ వివాహ చట్టం 1955 అని పిలుస్తారని, ఇది భారతదేశం మొత్తానికి వర్తిస్తుందని చెబుతుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది గదా. 2019లో జరిగిన మార్పు. అవును, జమ్మూ అండ్ కాశ్మీర్ విషయం 2019 వరకు ఆర్టికల్ 370 కారణంగా ఈ చట్టం అక్కడ నేరుగా వర్తించేది కాదు. ఆ మినహాయింపుండేది. ఉండేది. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ మినహాయింపు తొలగిపోయింది. ఇది కేవలం ఒక భౌగోళిక మార్పు కాదు. ఏమంటారు? దాని ప్రాముఖ్యత ఏమిటి? అంటే భారతదేశ పౌరులందరికీ వారి వ్యక్తిగత చట్టాల విషయంలో ఒకే రకమైన నియమావళిని తీసుకురావాలనే పెద్ద లక్ష్యంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఒకే చట్టమనమాట. స్పష్టంగా ఉంది. సరే, ఈ చట్టం దేశమంతటా వర్తిస్తుందని తెలిసింది. కాని అసలు ప్రశ్న, ఎవరికి వర్తిస్తుంది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవును, అదే సెక్షన్ 2. మనం హిందూ అని అనుకునేదానికన్నా ఈ చట్టం నిర్వచనం చాలా పెద్దది. ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా. సెక్షన్ 2 ప్రకారం ఈ చట్టం కేవలం హిందూ మతాన్ని పాటించేవారికే కాదు, ఇంకా ఎవరికి? బౌద్ధులు, జైనులు మరియు సిక్కులకు కూడా వర్తిస్తుంది. ఓ! అంతేకాదు, ముస్లిం, క్రైస్తవ, పార్సీ లేదా యూదు కాని భారతదేశంలో నివసించే ఏ ఇతర వ్యక్తికైనా ఇదే చట్టం వర్తిస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. బౌద్ధ, జైన, సిక్కు మతాలు, వాటికి వేర్వేరు విశ్వాసాలున్నాయి గదా. మరి చట్టం దృష్టిలో వారందర్నీ ఒకే గొడుగు కిందకు ఎందుకు తెచ్చారు? దీని వెనుక చాలా లోతైన చారిత్రక, సామాజిక కారణముంది. ఇది కేవలం సౌలభ్యం కోసం కాదు. ఏంటంటే, హిందూ అనే పదాన్ని మతపరంగా కాకుండా ఒక సాంస్కృతిక, చట్టపరమైన గొడుగుగా వాడారు. అంటే ఒక లీగల్ కేటగిరీలాగా? అవును, సరిగ్గా చెప్పారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు ఒకే విధమైన పౌర నియమావళిని సృష్టించే దిశగా వేసిన మొదటి అతిపెద్ద అడుగు ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు జరిగిన ఒక పెద్ద ప్రయోగం. ఎందుకంటే ఈ మతాలన్నీ భారత భూమిపైనే పుట్టాయి. వాటి సామాజిక ఆచారాలు ఒకేలా ఉంటాయని కావచ్చు. అదే కారణం. కుటుంబ నిర్మాణాలు, వివాహ పద్ధతులు చాలా వరకు ఒకేలా ఉంటాయి. మరి తల్లిదండ్రుల మతం లేదా పిల్లలను పెంచిన విధానం కూడా ముఖ్యమేనా ఇందులో? ఖచ్చితంగా. సెక్షన్ 2లోని వివరణ అదే చెబుతుంది. తల్లిదండ్రులిద్దరూ లేదా ఒకరు హిందూ, బౌద్ధ, జైన లేదా సిక్కు అయి ఆ పిల్లలను ఆ సమాజంలోనే పెంచుతే వారికి ఈ చట్టం వర్తిస్తుంది. మతం మారిన వారికి కూడానా? అవును, మతం మారిన వారికి, తిరిగి మతం మారిన వారికి కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన మినహాయింపును మనం గుర్తుంచుకోవాలి. ఏమిటది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 366(25) ప్రకారం షెడ్యూల్డ్ తెగల సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ఈ చట్టం వర్తించదు. ఓ! వారి ప్రత్యేక ఆచారాలు మరియు సంప్రదాయాలను గౌరవించడానికి ఈ ఏర్పాటు చేశారన్నమాట. అవును, సరిగ్గా అదే. చాలా స్పష్టంగా ఉంది. సరే, చట్టం పరిధి, అది ఎవరికి వర్తిస్తుందో చూశాం. ఇప్పుడు చట్టం యొక్క భాషలోకి వెళ్దాం. సెక్షన్ 3 నిర్వచనాలు. అవును, ఇందులో నాకు
ఆచారం మరియు వాడుక అనే నిర్వచనం చాలా ఆసక్తికరంగా అనిపించింది. అంటే పాతకాలం నుంచి చేస్తున్న ప్రతి పని ఆచారమైపోదు అంటోంది ఈ చట్టం. నిజం. ఆ నిర్వచనం చాలా ముఖ్యం. ఒక ఆచారం చట్టబద్ధం కావాలంటే కొన్ని పరీక్షలను పాసవ్వాలి. ఎలాంటి పరీక్షలు? 1. అది చాలా కాలంగా నిరంతరంగా పాటిస్తూ ఉండాలి. 2. అది ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. 3. ఇది చాలా ముఖ్యం. అది అహేతుకంగా ఉండకూడదు లేదా ప్రజా విధానానికి విరుద్ధంగా ఉండకూడదు. అమ్మో, అంటే సమాజ శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఉండకూడదు. ఈ షరతులెందుకంటే హానికరమైన పద్ధతులను ఆచారం పేరుతో చట్టబద్ధం చెయ్యకుండా నిరోధించడానికి. అర్థమైంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వివాహ సంబంధాలను నిర్ధారించే 2 అత్యంత కీలకమైన నిర్వచనాలు. సపిండ సంబంధం మరియు నిషిద్ధ సంబంధాల డిగ్రీలు. అవే వినడానికి కొంచెం కఠినంగా ఉంటాయి. వీటిని కొంచెం విడమరిచి చెబుతారా? తప్పకుండా. ఇవి హిందూ వివాహ చట్టం యొక్క గుండెలాంటివి. ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకూడదు అని చెప్పేది ఈ నియమాలే. సరే, ముందుగా సపిండ సంబంధం. సపిండ అంటే ఒకే పిండం లేదా ఒకే శరీరం నుండి వచ్చిన వారు అని అర్థం. చట్టం ప్రకారం ఇది తల్లివైపు నుండి 3 తరాలు, తండ్రివైపు నుండి 5 తరాల వరకు విస్తరిస్తుంది. ఒక్క నిమిషం. ఆ 3, 5 తరాల లెక్క కొంచెం గందరగోళంగా ఉంది. ఒక ఉదాహరణతో వివరిస్తే బావుంటుంది. సరే. అనుకుందాం, ఒక అబ్బాయి తన అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్ళాడు. అక్కడ వాళ్ల అమ్మ తరపున ఒక దూరపు బంధువుల అమ్మాయి ఉంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చా? ఈ సపిండ నియమం అక్కడ ఎలా పనిచేస్తుంది? చాలా మంచి ప్రశ్న. దీని ఇలా చూద్దాం. ఆ అబ్బాయికి, ఆ అమ్మాయికి ఉన్న సంబంధాన్ని వెనక్కి వెతుక్కుంటూ వెళ్ళాలి. వారిద్దరికీ ఉమ్మడి పూర్వీకులు ఎవరు? కామన్ యాన్సెస్టర్. అవును. ఆ ఉమ్మడి పూర్వీకుడు అబ్బాయికి తల్లివైపు నుండి 3 తరాల లోపు ఉన్నాగా, లేదా తండ్రివైపు నుండి 5 తరాల లోపు ఉన్నాడా అని చూడాలి. ఓ, అలాగా. మీరడిగిన ఉదాహరణలో వారిద్దరికీ అమ్మమ్మ లేదా ముత్తాత ఉమ్మడి పూర్వీకులు అయితే, వాళ్లు తల్లివైపు నుండి 3 తరాల లోపే వస్తే ఆ అబ్బాయి, అమ్మాయి సప్పిండులవుతాడు. సాధారణంగా వారి మధ్య వివాహం నిషిద్ధం. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందంటారు కదా? ఉంది. జన్యుపరమైన సమస్యలను నివారించడానికి, కుటుంబ బంధాల పవిత్రతను కాపాడటానికి ఈ నియమం పుట్టింది. అర్థమైంది. మరి నిషిద్ధ సంబంధాల డిగ్రీలు అంటే ఏమిటి? ఇది సపిండ కంటే భిన్నమైనదా? అవును. ఇది మరింత ప్రత్యక్ష, దగ్గరి సంబంధాలను సూచిస్తుంది. చట్టం చాలా స్పష్టంగా ఒక జాబితాని ఇచ్చింది. ఉదాహరణకు ఒకరి పూర్వీకులు అంటే తల్లి, అమ్మమ్మ, లేదా వారసులు అంటే కూతురు, మనవరాలు, సరే, సొంత అన్న, చెల్లి లేదా సవతి అయినా సరే, మేనమామ, మేనకోడలు, మేనత్త, మేనల్లుడు, వీరి మధ్య వివాహం నేరుగా నిషిద్ధం. ఒక్క నిమిషం. ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. చట్టం మేనమామ, మేనకోడలి వివాహాన్ని నిషిద్ధమని చెప్తోంది. అవును. కాని అదే సమయంలో మీ ఆచారం ఒప్పుకుంటే పర్వాలేదు అని ఒక మినహాయింపు కూడా ఇస్తోంది. ఇది కొంచెం వైరుధ్యంలా లేదా? ఇది వైరుధ్యంలా అనిపించినా, భారతీయ సమాజంలోని వైవిధ్యాన్ని చట్టం గుర్తించి గౌరవించిన తీరుకి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఎలాగంటారు? చట్టాన్ని రూపొందించిన వారికి తెలుసు, దక్షిణ భారతదేశంలోని కొన్ని వర్గాలలో మేనరికమనేది శతాబ్దాలుగా వస్తున్న ఒక బలమైన సామాజిక ఆచారమని. నిజమే. దాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేస్తే అది సమాజంలో పెద్ద అలజడికి కారణమవుతుంది. అందుకే చట్టం ఒక ప్రామాణిక నియమాన్ని పెడుతూనే స్థిరపడిన హేతుబద్ధమైన ఆచారాలకు మినహాయింపు ఇచ్చింది. అంటే సంప్రదాయం మరియు సంస్కరణ మధ్య ఒక సమతుల్యతను సాధించే ప్రయత్నం. సరిగ్గా అదే. ఆ నిర్వచనాలు ఎంత సూక్ష్మంగా ఉన్నాయో అర్థమవుతుంది. దత్తత తీసుకున్నప్పటికీ ఆ సంబంధాలు కూడా నిజమైన రక్త సంబంధాలలాగే పరిగణించబడతాయి కదా? ఖచ్చితంగా. చట్టం దృష్టిలో సంబంధమనేది కేవలం జీవసంబంధమైనది కాదు. అది దత్తత ద్వారా ఏర్పడినా సరే అంతే పవిత్రమైనది మరియు అంతే కట్టుబాట్లకు లోబడి ఉంటుంది. సరే, మనం చట్టం ఎక్కడ వర్తిస్తుందో, ఎవరికి వర్తిస్తుందో, దాని భాష ఏమిటో చూశాం. ఇప్పుడు చివరిగా అత్యంత శక్తివంతమైన సెక్షన్ 4 కొద్దాం. అవును, చట్టం యొక్క ఆధిక్యత ప్రభావం. అంటే సెక్షన్ 4 ఒక మాస్టర్ స్విచ్ లాంటిదా? ఈ చట్టం అమల్లోకి రాగానే వివాహానికి సంబంధించిన పాత నియమాలన్నింటినీ ఈ స్విచ్ ఆఫ్ చేసేసిందా? అద్భుతమైన పోలిక. మాస్టర్ స్విచ్ లేదా లీగల్ రీసెట్ బటన్ అనడం కరెక్ట్. అంటే ప్రాంతీయ ఆచారాలపై ఆధారపడి ఉండేది.
చాలా గందరగోళముండేది. వేర్వేరు కోర్టు వేర్వేరు తీర్పులిచ్చేవి. ఇచ్చేవి. సెక్షన్ 4 ఈ గందరగోళాన్ని తొలగించి వివాహానికి సంబంధించి ఒకే ఏకీకృత చట్టాన్ని సృష్టించింది. ఈ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ పాత శాస్త్రం, గ్రంథం లేదా ఆచారమైనా రద్దు చేయబడుతుంది. అంటే ఇది ఎంత పెద్ద మార్పు! శతాబ్దాల నాటి సాంప్రదాయాలపై ఆధునిక చట్టాన్ని విధించడం. నిస్సందేహంగా దీనినే క్రోడీకరణ లేదా కాడిఫికేషన్ అంటారు. ఇది సంప్రదాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం కాదు, కానీ దాన్ని ఒక క్రమపద్ధతిలో ఆధునిక విలువలకు అనుగుణంగా మార్చటం. ముఖ్యంగా స్త్రీ-పురుషులకు సమాన హక్కులు కల్పించే దిశగా ఇదొక విప్లవాత్మకమైన అడుగు. అవును, దాని ప్రాథమిక లక్ష్యం సంస్కరణ మరియు దేశవ్యాప్తంగా ఏకరూపత. కాబట్టి మనం ఈరోజు చర్చించిన 4 సెక్షన్లను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇవి కేవలం 4 నియమాలు కాదు. కాదు, ఒక కొత్త సామాజిక నిర్మాణానికి పునాదులు. అవును, సెక్షన్ 1 చట్టానికి ఒక గుర్తింపు కార్డిచ్చింది. దాని పేరు, దాని భౌగోళిక పరిధి. సెక్షన్ 2 దాని అధికార పరిధిని నిర్ధారించింది. ఇది ఎవరికి వర్తిస్తుంది, కేవలం హిందువులకేనా లేక ఇంకా విస్తృతమైనదా అని స్పష్టం చేసింది. సెక్షన్ 3 చట్టం యొక్క భాషను స్థిరపరిచింది. ఆచారం, సపిండ లాంటి పదాలకు ఒక అధికారిక నిఘంటువును అందించింది. చివరగా సెక్షన్ 4 ఆ చట్టానికి తిరుగులేని అధికారాన్ని ఇచ్చింది. వివాహం విషయంలో పాత పద్ధతులన్నిటినీ పక్కకు నెట్టి ఇకపై నా మాటే శాసనం అని ప్రకటించింది. ఈ 4 స్తంభాలు లేకుండా తర్వాతి సెక్షన్లు నిలబడలేవు. ఈ చర్చ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఒక సమాజం తన వ్యక్తిగత సంబంధాలను, ముఖ్యంగా వివాహం వంటి పవిత్రమైన బంధాన్ని చట్టం ద్వారా ఎలా నియంత్రిస్తుంది అనేది ఆ సమాజ పరిణామ క్రమానికి అద్దం పడుతుంది. అవును, ఈ చట్టం కేవలం ఒక పత్రం కాదు, అది స్వాతంత్ర్యానంతర భారతదేశం యొక్క ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. వినేవారు ఆలోచించటానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. వేల సంవత్సరాల నాటి విభిన్నమైన సంప్రదాయాలను ఒకే ఏకీకృత చట్టంలో క్రోడీకరించడానికి ప్రయత్నించినప్పుడు ఏమి లాభం కలుగుతుంది మరియు ఏమి నష్టం వాటిల్లుతుంది? ఏకరూపత కోసం మనం వైవిధ్యాన్ని కోల్పోతున్నామా, లేక సమానత్వం మరియు న్యాయం కోసం అవసరమైన మార్పును తీసుకొస్తున్నామా? దీనిపై ఆలోచించండి.